హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే చాలా రోజులైతుందండి వీడియో తీసి. ఒక 5 డేస్ దాటింది. ఇంకా నేను తీయగానే అప్లోడ్ అయితే చేసుకుందాం అనుకున్నాను. కానీ మా ఊర్లో అయితే తాత అయితే చనిపోయాడు. ఇంకా సడన్గా అక్కడికైతే వెళ్ళాల్సి వచ్చింది. అందుకని అప్పటి నుంచి ఇంకా వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా ఒకప్పుడైతే మా ఇంటి పక్క వాళ్ళని చూసి మాకు కూడా చుట్టాలు ఉంటే బాగుండు, అంటే ఏదైనా ఫంక్షన్స్కి పిలిస్తే బాగుండు, వెళ్తే బాగుండు నువ్వు కనుక్కునేది. ఇంకా కానీ ఫంక్షన్లు ఏమో కానీ ఇలా చావుకైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఏ నెల మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా తిరుగుడే అవుతుంది మాకు బాగా. ఇంకా మా తాత చనిపోయిన 5 డేస్కి ఇంకా మళ్ళీ మా మేనమామ అయితే చనిపోయాడు. ఇలా ఇంకా ఇట్లా తిరగడమే సరిపోతుంది. వీడియో అయితే ఏం తీయలేదు అక్కడ కూడా. ఇంకా ఇదైతే మంగళవారం రోజు వీడియో అన్నమాట. మాకైతే మా ఇంటి దగ్గర ఎల్లమ్మ తల్లి అయితే ఉంటుంది. ఇంకా చాలా రోజులకైతే మా ఆయన కూడా ఈరోజు అయితే ఖాళీగా ఉంటే నేనైతే ప్రతి మంగళవారం అక్కడ పూజ అయితే చేసుకుంటాను. ఇంకా మా వారిని కూడా ఈరోజైతే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకుందాం అనేసి అయితే చెప్పాను. అలా అనేసరికి ఇంకా మా ఆయన కూడా సరే అని అయితే ఉన్నాడు. ఇంకా చాలా రోజులైంది నేను కూడా పూజ చేసి ప్రతి మంగళవారం ఖచ్చితంగా చేసుకునేది, కానీ ఒక 2 వీక్స్ నుంచి అయితే చేయలేదు. ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని ముందైతే కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాను. ఇంకా దేవుని గుడి కాడికి వెళ్ళి అయితే అక్కడంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా వారైతే ఫస్ట్ అయితే వస్తా అన్నాడు, కానీ అసలు ఎక్కడికి వెళ్ళాడు. ఇంకా నాకైతే కొంచెం కోపం అనిపించింది, ఎప్పుడు చెప్పినా అయినాడు అనేసి. కానీ నేను అంతా రెడీ అయ్యాక ఆయన కూడా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడికి అయితే వెళ్ళాము. గుడి అంటే మా ఇంటి వెనకాలనే, చూడండి చెమటలు ఎలా పోస్తున్నాయో ఇంట్లో దీపం ముట్టించేటప్పుడు. ఇంకా ఇదైతే మా అమ్మవారి గుడి, మా ఇంటి వెనకాలనే ఉంటుంది. చాలా మంది పొత్తుల గుడి ఇదనమాట. అయితే ఎవ్వరు సరిగా రారు, అంటే అందరూ సిటీలో అట్లా ఉంటుంటారు. మేమైతే సిటీలో ఉండేది, కానీ మేము ఇక్కడికి వచ్చేసి ఒక 5 years దాటింది కదా, మేము ఇక్కడే ఉంటున్నాము. ఇంకా పండగలప్పుడైతే ఇంట్లో పని చేసుకుంటారు తప్ప అమ్మవారి దగ్గర అయితే మంచిగా కడుగుదాం, ఇట్లా బొట్లు అవన్నీ పెడదాం అనేసి అయితే ఎవరికి ఉండదు. ఇంకొక రోజు అయితే మేము పండగకి నాకు అర్జెంట్ గిరాకుండి నేనైతే అమ్మవారి దగ్గరకు వచ్చి ఏ పూజ చేయలేకపోయాను, కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి. ఇంకా మిగిలిన వాళ్ళైనా చేస్తారులే అనుకున్నాను, కానీ వాళ్ళు ఎవ్వరు చేయకపోవడం వల్ల ఇంకా మధ్యాహ్నం అలా అయ్యింది. అప్పుడు మా ఆడబిడ్డలు అయితే ఇక్కడ పూజ చేస్తుండే, మా పెద్ద ఆడపడుచుకైతే దేవుడైతే వస్తుంటాడు అప్పుడప్పుడు ఆమెకి. అప్పుడు అమ్మవారు ఆమె మీదకి వచ్చేసి, మీరు ఇంత పండగ చేస్తున్నారు కానీ నా దగ్గర మంచిగా చేయలేరు, నాకు పువ్వులు అవన్నీ దీపం పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టలేరు, నన్ను చూడలేరు అనేసి ఆమె మీదకి వచ్చి అయితే కోపం అయితే చేసింది. ఇంకా అప్పటి నుంచి ఫస్ట్ ఇంట్లో పని పక్కన పెట్టైనా సరే ఇల్లు ఒక్కటి నీట్గా పెట్టుకొని వచ్చేసి అమ్మవారి దగ్గర అయితే మంచిగా పూజ అయితే చేసుకుంటాం మేము. అంటే నేను చేస్తా, కానీ నాకు ఆ రోజు తీరక, ఇంకా పండగ అంటే ఊరు మొత్తం కదా, అందరూ ఉంటారు, అక్క వాళ్ళందరూ వాళ్ళు చేస్తారులే అనుకున్నా. కానీ వాళ్ళేమో నేనే చేస్తాను అనుకొని వాళ్ళు పట్టించుకోలేరు. అది అనేది అందరికీ కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా ఇప్పుడైనా కాదు, నార్మల్గా ఏ పండుగ వచ్చినా ప్రతి ఒక్క పండగకి మేమైతే అమ్మవారి దగ్గర అయితే ఫస్ట్ పూజించుకుంటాము. ఇంకా కొంతమంది ఏమో అసలు రారు, పట్టించుకోరు. నాకేమో చిన్న పిల్లలు, ఇంట్లో పనికి ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చేస్తే మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళకేమో మాకంటే ముందు వచ్చినా కానీ వాళ్ళకి చేయడానికి ఏదో ఇబ్బంది. నేను చేస్తే ఎంత ఓపికతోటైనా చేస్తా, కానీ నాకు పిల్లలు ఉండడం వల్ల కొంచెం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆగమాగం చేస్తుంటారు. చుట్టూ పక్కన చెట్లు అవన్నీ ఉంటాయి, అక్కడ తిరుగుతుంటారు, అక్కడ పాములు అవి వస్తుంటాయి. అందుకే నాకు కొంచెం భయం వేస్తుంటుంది. ఒకప్పుడైతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ తల్లిని మొక్కగానే మంచిగా తీర్చేది. ఈ మధ్యలో ఏమైందో ఏమో, మేము సరిగా పట్టించుకోవట్లేము అనుకుంటుందో ఏమైందో, కానీ నాకు ఈ బాధ ఉంది తీర్చు అన్నగానే అసలు అంతగా పట్టించుకోవట్లేదు ఈ తల్లి. ఒకప్పుడు మాత్రం అసలు కోరగానే ఖచ్చితంగా తీర్చేది. ఎంత నైట్ అయినా సరే పిల్లలు ఏడిస్తే అమ్మవారి దగ్గరికి వచ్చేసి అక్కడ కింద ఉన్న కుంకుమ పసుపు ఉంటుంది కదా, అది అనేసి ఒక పేపర్లో తెచ్చుకొని పిల్లలకు పెడితే గంట సేపట్లో వాళ్ళు మంచిగా ఏడుపాపి మంచిగా పడుకునేది.
ఇంకా మా అమ్మమ్మ అయితే ఉండేది. ఆమెకైతే ఇంకా అసలు మంచిగా ఈ తల్లి ఆమె మీదకి వచ్చి ఏదైనా ఉంటే చెప్తూ ఉండేది. అమ్మమ్మ అయితే ఇప్పుడు లేదు. ఇంకా మంచిగా అందరికీ ఏ సమస్య ఉన్నా అమ్మమ్మతోటి దేవుని దగ్గర చంద్రకోల అయితే ఉంటుంది, వాటితోటి పసుపు బొట్టు పెట్టి కొట్టేదన్నమాట. అప్పుడు ఎవరికైనా కొంచెం ఏదైనా చీదర ఉంటే అంత తక్కువ అయిపోతుండేది. ఇంకా అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉండేదంట దేవుడు. ఇప్పుడైతే ఇట్లా దేవుడు గుడిలో లేదు, ఇట్లా బయట తిరుగుతుంది అనేసి చెప్తూ ఉంటారు. అంటే మా వాళ్ళంతా అసలు పండగ నా పెళ్ళి కాకముందుకు చేశారు. ఇంకా అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా పండగ అయితే చేద్దామనేసి ముందు నడిచైతే చేస్తలేరు. చిన్న చిన్న గొడవలు అయ్యి అందరూ కొంచెం విడిపోయినట్టు అయ్యారు. ఇంకా ఇప్పుడైతే కలుసుకున్నారు, కానీ ఇట్లా అందరం కలిసి పండగ చేద్దామనేసి ఎవరికి తోస్తలేదు. అందరికీ సమస్యలతో సతమతం అవుతున్న పండగ చేద్దామనేసి అయితే ఎవరు అనుకోవట్లేరు. ఇంకా మేమన్నా చేద్దామంటే మేము కొంచెం మా ఆయన ఒక్కటి చేస్తేనే వెళ్ళేది కదా, అట్లా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరితో పాటు అయితే మంచిగా ఉండే, కానీ వాళ్ళేమో పట్టించుకోవట్లేరు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తలేరు. కానీ నా కోరిక తీరితే నేను ప్రతి సంవత్సరం పండగ చేస్తాను అనుకున్నా, కానీ ఆ తల్లి ఏమో నా కోరిక నెరవేర్చలేదు. ఇంకా పూజ అయితే ఇలా అయిపోయిందండి ఈరోజు. ఇంకా పూజ అయిపోగానే తాత అయితే చనిపోయాడని తెలిసింది. ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేను. ఇంకా వాళ్ళ కోసం అయితే వంట అయితే చేసి చిన్నబాబుని కూడా ఇంట్లోనే ఉండమని చెప్పి పిల్లలందరినీ, అక్క కొడుకు కూడా ఉన్నాడు కదా, అందరినీ ఉండమని చెప్పేసి ఇంటి పక్కన ఎదురుగా ఒక నాయనమ్మ అయితే ఉంటుంది, ఆమెను వీళ్ళదంట కూర్చో అని చెప్పి నేనైతే మా తాతని చూడడానికి అయితే వెళ్ళాను. ఇంకా మా తాత అయితే ఎండాకాలం కదా, బాగా కొంచెం పెద్ద ఆయనే, మతి కొంచెం తప్పిందంట. అలా ఎండకు అట్లనే కూర్చొని ఇంటికి వెళ్ళి నైటు వాటర్ దాపియగానే చనిపోయాడంట. ఇంకా చాలా బాధేసింది అట్లా అని చెప్పగానే. ఇంకా ఈ వంట చేసి మేమైతే అక్కడికి వెళ్ళాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.